అంటే ఇన్ కేస్ బ్రాస్ కానీ బ్రాంజ్ కానీ అక్కడ ఏమవుతుందంటే 2-3 మెటల్స్ ఉండడం అనేది జరుగుద్ది. సో ఇలా వెళ్తూ ఉంటే ఏమవుద్ది, ఒక సింగిల్ డైరెక్షన్లో ఇక్కడ నీ కాపర్ తగిలితే ఎదరికెలా జింక్ తగలొచ్చు. సో ఎందుకంటే కాంపోజిట్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ కాంపోజిట్ మెటీరియల్స్ ఏవి కూడా హోమోజీనియస్ మెటీరియల్స్ కాదు. అలాగే ఐసోట్రోపిక్లోకి వచ్చేసరికి ఇక్కడ E1 ఉంటే, ఫర్ సపోజ్ ఇక్కడ E1 ఉంటే ఈ పైన కూడా E1, మొత్తం అన్నీ కూడా E1. అంటే సేమ్ ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా, ఇక్కడ సింగిల్ డైరెక్షన్ అయితే ఇక్కడ ఏ డైరెక్షన్లో, ఇన్ కేస్ ఇక్కడ లేయర్డ్ మెటీరియల్ అయితే అది ఐసోట్రోపిక్ మెటీరియల్ కాదు. లేయర్డ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సో లేయర్డ్ మెటీరియల్ అంటే లేయర్డ్ మెటీరియల్ అంటే ఇక్కడ కింద నీ కాపర్ ఉండొచ్చు, పైన జింక్, పైన స్టీల్ పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఈ డైరెక్షన్లో నేను కాపర్ని ఓకే నాకు సాటిస్ఫై అవుద్ది, బట్ అన్ని డైరెక్షన్లో సేమ్గా ఉండాలి. ఐసోట్రోపిక్ అంటే ఇక్కడ పర్పెండిక్యులర్కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నాకు జింక్ స్టీల్ తగులుద్ది. జింక్కి స్టీల్కి కాపర్కి సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. ఓకే, దాని యంగ్స్ మోడల్స్ వేరు, జింక్ యంగ్స్ మోడల్స్ వేరు, స్టీల్ యంగ్స్ మోడల్స్ వేరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అది నాకు ఐసోట్రోపిక్ కాదు. సో అందుకని సింగిల్ డైరెక్షన్ అయితే హోమోజీనియస్ ఓకే. ఐసోట్రోపిక్ అంటే అన్ని డైరెక్షన్లో కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ లేయర్డ్ మెటీరియల్ ఈజ్ నాట్ ఐసోట్రోపిక్ మెటీరియల్. సో దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఏ మెటీరియల్ అయినా చూడొచ్చు. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఇక్కడ సెకండ్ అజంప్షన్స్ ఏంటంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అని అంటాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఈ స్పాంజే ఉంది, ఈ స్పాంజ్ మీద నేను ఈ 3 లోడ్స్ పెట్టాను, రైట్. సో ఈ 3 లోడ్స్ పెట్టాను. సో ఈ 3 లోడ్స్ అనేవి సేమ్ ఇంటెన్సిటీ కాదు. ఫర్ టైం బీయింగ్ ఇది ఒక 10 కిలోన్యూటన్, ఇది 20 కిలోన్యూటన్, ఇది 30 అనుకుందాం. 10 కిలోన్యూటన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అంటే డిఫ్లెక్షన్ అనేది ఇలా ఉండొచ్చు. ఈ 20 కిలోన్యూటన్ లోడ్, ఇది 10 కిలోన్యూటన్ కదా. సో ఈ 20 కిలోన్యూటన్ లోడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది అంటే డిఫ్లెక్షన్ అనేది ఇలా ఉండొచ్చు. 30 కిలోన్యూటన్ వల్ల వచ్చేది అంటే ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమంగా ఉండొచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ ఒక Δ1 అంటే ఇక్కడ ఒక డిఫ్లెక్షన్ వస్తుంది. డిఫ్లెక్షన్ మనం డెల్టాతో ఇండికేట్ చేస్తాం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో. సో Δ2 ఉండొచ్చు, ఇక్కడ Δ3 ఉండొచ్చు. కానీ మనం ఏం చేసుకుంటాం అంటే, సో దీని టోటల్ డిఫ్లెక్షన్ డెల్టా ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 ప్లస్ Δ3. సో అంటే ఒక ప్లేన్ మీద నువ్వు ఒక ప్లేన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దాని మీద ఇండివిజువల్ లోడ్స్, ఇండివిజువల్ ఎఫర్ట్స్ పడినా వాటి వల్ల వచ్చే డిఫ్లెక్షన్ అంతా టోటల్ ఈక్వల్ అనుకుంటాం. అంటే ఇండివిజువల్ ఎఫర్ట్స్ కాజ్డ్ బై డిఫరెంట్ లోడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ఎఫర్ట్. అంటే Δ1 ప్లస్ Δ2 ప్లస్ Δ3 అనుకోవడమే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు డెల్టా. అంటే టోటల్ డిఫ్లెక్షన్ ఏదైతే కాజ్ అవుతుందో డిఫరెంట్ లోడ్స్ వల్ల దాన్ని మనం అంటే డిఫరెంట్ లోడ్స్ అన్నింటినీ కాంబినేషన్ని ఈక్వల్ టు డెల్టా అనుకుంటాం. ఈ డెల్టాగా డిజైన్ చేస్తాం. అదేంటి ఓన్లీ సెంటర్లో మాత్రమే Δ2 మ్యాక్సిమంగా వస్తుంది దాన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే, ఈ మూడిట్ల వల్ల కూడా కాజ్ అయ్యే అన్ని టోటల్ ఎఫర్ట్స్ తీసుకోవడం వల్ల మనకి సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇలాగా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్ అని. ఓకే, నెక్స్ట్ ఇది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ గురించి. దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఇన్ కేస్ అవసరమైతే మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ సెయింట్ వినెంట్స్ ప్రిన్సిపల్. సో సెయింట్ వినెంట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ లోడ్ అనేది ఎక్కడైతే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉందో, ఇక్కడ ఇన్ కేస్ దీని మీద 3 లోడ్స్ లేవు, ఫర్ టైం బీయింగ్ ఈ స్పాంజ్ మీద ఓన్లీ ఒక లోడే ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక లోడే ఉంది. ఈ లోడ్ వల్ల డిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, రైట్. సో ఇందుకు లోడ్ ఎక్కడైతే ఉందో దానివల్ల కాజ్ అయ్యే లోడ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే యాక్ట్ అవుతుంది, ఈ మ్యాక్సిమం లోడ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని యూనిఫామ్గా యాక్ట్ అవుతుందని కన్సిడర్ చేసుకుంటాం. అంటే లోడ్ ఎలా ఉంది కదా అలా కాకుండా ఇది మొత్తాన్ని రెక్టాంగులర్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని తీసుకుంటాం. ఇది కూడా ఒక సేఫ్టీ కన్సిడరేషనే. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ నెగ్లెక్టెడ్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం పూర్తిగా. ఓకే, సో ఎందుకంటే ఒక్కొక్క డెన్సిటీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్కి ఒక్కొక్కలా సెల్ఫ్ వెయిట్ ఉండొచ్చు. బట్ లోడ్ వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది సేమ్గానే ఉంటుంది. సో అందుకని సెల్ఫ్ వెయిట్ ఏదైతే బాడీలో ఉందో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే బాడీని మనం కన్సిడర్ చేస్తున్నామో అది ప్రిజ్మాటిక్ అండ్ కంటిన్యూస్ అని తీసుకుంటాం. ప్రిజ్మాటిక్ అంటే సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఇక్కడ ఏదైతే డెప్త్ తీసుకున్నామో
కంటిన్యూగా అదే డెప్త్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. అలాగే క్రాస్ సెక్షన్లో ఎటువంటి సడన్ చేంజెస్ అనేవి ఉండకూడదు. అలాగే మెటీరియల్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. అంటే ఇక్కడ వరకు స్టీల్ ఉండి ఇక్కడ ప్లాస్టిక్ ఉంటే ఏవైతే నువ్వు డిజైన్ చేసావో అది ఇక్కడ వ్యాలిడ్ కాదు. ప్లాస్టిక్ ఈజ్ వీక్ వెన్ కంపేర్డ్ టు స్టీల్. సో అందుకే మెటీరియల్ కూడా మన కంటిన్యూస్గా ఉండాలి. ఓకే, సో ఈ మెయిన్ అజంప్షన్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ మోస్ట్లీ ఇవి కామన్గా అడగవచ్చు. ఇందులో సెయింట్ వినెంట్స్ ప్రిన్సిపల్కి సూపర్పోజిషన్ ప్రిన్సిపల్కి లిమిటేషన్స్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చదవండి, అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఆల్రెడీ సింకింగ్ ఆఫ్ ద సపోర్ట్స్ ఉంటుందో వాటికి వ్యాలిడ్ కాదు. అలాగే లాంగ్ అంటే డీప్ బీమ్స్కి వ్యాలిడ్ కాదు. అలాగే టార్షన్ ఉన్న చోటను కూడా అంటే నాన్ సర్క్యులర్ బీమ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా మనకి ఈ ప్రిన్సిపల్స్ అనేవి వ్యాలిడ్ కాదు. సో అవి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏవైతే కేసెస్ని మనం ఇక్కడ అజంప్షన్ చేసుకున్నామో వాటిని మాత్రమే మనం అనాలిసిస్ చేస్తాం. ఓకే, సింపుల్గా మీకు అప్పుడు వేటికి వ్యాలిడ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం చెప్పిందంతా రివిజన్ చేసుకుంటే, సో మెయిన్ ఎయిమ్ ఏంటి, మన స్ట్రెస్కి స్ట్రెయిన్కి రిలేషన్షిప్ ఏంటి, అంటే ఏ స్ట్రెస్ దగ్గర ఏ స్ట్రెయిన్ వస్తుంది, అలాగే స్ట్రెస్తో పాటు స్ట్రెయిన్ అనేది ఎలా వేరీ అవుతుందనే రిలేషన్షిప్ కనుక్కోవడం అనేది మన మెయిన్ ఎయిమ్. అలాగే యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ కూడా మనం కనుక్కుంటాం. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటి, రిజల్టెంట్ స్ట్రెస్కి నార్మల్ స్ట్రెస్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం కూడా మన మెయిన్ ఎయిమ్. సో ఇక్కడ అజంప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ మెటీరియల్ అనేది హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అనుకుంటాం. అలాగే హోమోజీనియస్ అంటే ఏంటి, హోమోజీనియస్ అంటే ఒక సింగిల్ డైరెక్షన్లో ఒక పాయింట్లో ఒక సింగిల్ డైరెక్షన్లో మెటీరియల్ అనేది సేమ్గా ఉంటే, అంటే ఒక డైరెక్షన్లో ఓన్లీ వన్ డైరెక్షన్లో సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి, ఏదైనా పాయింట్ తీసుకో, ఒక బాడీలో ఎక్కడైనా పాయింట్ తీసుకో, దాని చుట్టూ ఏ డైరెక్షన్లో వెళ్ళినా మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటే దాన్ని మనం ఐసోట్రోపిక్ అంటాం. ఏ కాంపోజిట్ మెటీరియల్ కూడా హోమోజీనియస్ మెటీరియల్ కాదు. ఐసోట్రోపిక్ అంటే ఏ లేయర్డ్ మెటీరియల్ కూడా ఐసోట్రోపిక్ కాదు. ఓకే, సో వీటి మధ్య కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, అవి మీరు అంటే ఆ ఎగ్జాంపుల్స్తో పాటు గుర్తుపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, Δ1, Δ2, Δ3 అంటే 4 లోడ్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్ లోడ్స్ వల్ల క్రియేట్ అయ్యే డిఫ్లెక్షన్స్ అనేది ఈక్వల్ టు వాటి యొక్క సమ్ ఆఫ్ ద డిఫ్లెక్షన్స్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అనుకుంటాం. అంటే ఇండివిజువల్ ఎఫర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ఎఫర్ట్స్. ఓకే, టోటల్ ఎఫర్ట్కి ఈక్వల్ అని మనం కన్సిడర్ చేసుకోవడమే సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సెయింట్ వినెంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, లోడ్ ఇంటెన్సిటీ ఏదైతే కాజ్ అవుతుందో, అంటే ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, సపోర్ట్ దగ్గర లోడ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, లోడ్ అంతా యూనిఫామ్గా యాక్ట్ అవుతుందని కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలాగే బాడీ ఈజ్ కంటిన్యూస్ అండ్ ప్రిజ్మాటిక్ అని తీసుకుంటాం. అంటే ఏదైతే మెటీరియల్ ఉందో అది కంటిన్యూగా ఉంటుంది, అంటే మధ్యలో ఎక్కడ బ్రేక్స్ లేకుండా వేరే మెటీరియల్ ఏమి యాడ్ అవ్వకుండా సేమ్గా ఉంటుందని కన్సిడర్ చేసుకుంటాం. అలాగే మెటీరియల్ అనేది డైమెన్షన్స్ అనేవి అంటే సడన్గా చేంజ్ అవ్వట్లేదు అనే కన్సిడరేషన్ కూడా మనం దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ అజంప్షన్స్ వచ్చేసరికి. సో ఇది మెయిన్ ఎయిమ్ అండ్ మెయిన్ అజంప్షన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రెస్